సరే ఓకే, ఇండస్ట్రీలో అసలు ఎవరితో క్లోజ్గా ఉంటారు హీరోస్తో వీటితో? నేనా? వీరు అసలు నేను క్లోజ్గా ఉన్నంత మందితో నాకు తెలిసి ఇంకెవరో ఉండరు. నాకు ఆల్ ప్లేసెస్ హీరోస్ ఆర్ మై ఫ్రెండ్స్. సరే, ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, నాకు ఎవరో చెప్పారు హీరోస్కి వాట్సాప్ గ్రూప్లు ఉంటాయంట యాక్టర్స్కి. అలా ఎన్ని గ్రూపుల్లో మెంబర్గా ఉన్నారు మీరు? ఒకే గ్రూప్. ఒక గ్రూప్. నన్ను ఎవరు చేర్చుకున్నారు, నాకు ఎవరు చేర్చారో కూడా తెలీదు. ఐ డోంట్ రిమెంబర్. ఒక గ్రూప్లో అయితే ఉన్నా. అందరూ ఉన్నారా అందులో? అందరు హీరోలు ఉంటారా? ఈ పర్టికులర్ గ్రూప్ లో అందరూ లేరు, ఉన్నారు సార్. దానికి కూడా ఏదైనా అప్లికేషన్ క్రైటీరియా? అప్లికేషన్ క్రైటీరియా ఏంటంటే నువ్వు యాక్టర్ అయి ఉండాలి అంతే. ఓకే. సో కన్వర్జేషన్స్ జరుగుతాయి అందులో, మాట్లాడుకుంటారు? అంటే చాలా ఫార్మల్ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్స్ సార్. అంటే అదే ఎవరైనా సినిమా వస్తుంటే విషెస్ కానీ, లేకపోతే వాళ్ళు టీజర్ పెడితే రిప్లైస్ కానీ, లేకపోతే ఏమైనా సోషల్ కాజ్ ఉంటే దాని గురించి పోస్ట్ చేయటం కానీ, ఎవరైనా ఏమైనా ఇబ్బంది ఎదుర్కొంటే సాలిటరీ వ్యక్తం చేయటం కానీ. అంటే కొంచెం ఆ పదం యూజ్ చేయకూడదు కానీ కొంచెం పెద్ద పెద్ద హీరోలు వీళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు? యాక్టివ్గా ఉంటారు అని చూస్తూ ఉంటారు. ఓకే. ఇంకొకటి, నాకు నిన్న ఎవరితో మాట్లాడుతుంటే నాకు ఒక మాట చెప్పారు. చిరంజీవి గారితో చాలా క్లోజ్గా ఉంటారు మీరు. అసలు చిరంజీవి గారికి అనదర్ సన్లో ఉంటారు తేజ అంటే. బట్ రామ్ చరణ్తో ఎలా ఉంటుంది? ఎప్పుడు నాకు అలా ఎప్పుడు ఎక్కువ మాట్లాడినట్టు అనిపించలే సార్. చరణ్ అన్న మామూలుగానే హీ డజంట్ కమ్అవుట్ మచ్ కాబట్టి ఎక్కడ కనిపించలేదు బయట. బట్ నాకు చిన్నప్పటి నుంచి చరణ్ అన్న వాళ్ళంతా బాగా పరిచయం అండి. అండ్ నేను ఒకరోజు హనుమాన్ తర్వాత ఏదో పని మీద వేరే ఎక్కడ ఉండి నిద్రపోతుంటే రాత్రి 12:30కి ఫోన్ వచ్చింది. జస్ట్ బికాజ్ యూ వాచ్డ్. ఇవన్నీ ఇంటర్నల్ థింగ్స్ తెలియదు కాబట్టి, మీరు ఇప్పుడు రాంగ్ ప్రెసిడెన్స్ వెళ్ళకూడదని చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి. అర్ధరాత్రి 12:30కి ఏదో ర్యాండమ్ నెంబర్ నుంచి ఎవరో ఫోన్ చేసి నీతో ఒకరు మాట్లాడతారంట అని ఇచ్చి, చరణ్ కాసేపు నాతో ప్రాంక్ కాల్ లాగా మాట్లాడి, ఎవరో మాట్లాడి ఫైనల్గా రివీల్ చేసి, హీ టోల్డ్ మీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ వాట్ వీ హ్యావ్ డన్, ఆర్ ఎంత దూరం వచ్చారో చిన్నప్పటి నుంచి అది ఇట్ వాస్ వెరీ నాస్టాలజిక్ ఫర్ హిమ్ ఆల్సో. సో చాలా క్లోజ్ రిలేషనే ఉంటుందండి అందరితో. అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి ఆల్ దట్ ఈస్ దేర్. ఆయన ఎక్కువ బయటకు రారు. నేను ఒక వేదిక మీద ఉండటం జరగలేదు కాబట్టి